నిజంగా గుండుటకు వి నాట్ వర్ది. నేనే ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు, నిజం అర్హులం కాదు. బికాస్ దైవజనులు ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా ఎంతో బలమైన పరిచర్య చేసి ఎన్నో దశాబ్దాల నుంచి పరిచర్యలో ఉండే ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. ద పాస్టర్ గారు అన్నట్టు నెపోటిజం పరిచర్యలో ఉండి ఇతరులు ఇంకా పెద్ద పరిచయం చేస్తే వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా భారము ప్రెషర్ ఎంత పడుతుందో నాకు తెలుసు. సో అటువంటి పరిచర్య చేసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి బలంగా వాడబడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ మధ్యలో దేవుడు మమ్మల్ని పెట్టినందుకు మేము ఎందుకన్నా దేవుడిని స్తుతిస్తున్నాం. ఎస్, నేను ఎందుకంటే ఏదో నేను ఫార్మల్గా నేను చెప్పలేను, అటు అయినా సరే దేవుడు మాట్లాడుతూ నమ్ముతున్నా. ఒక సిస్టమ్గా ఒక ఆర్డర్గా చెప్పలేకపోవచ్చు, బట్ ఐఎమ్ షూర్ దైవజనులకి ఇచ్చిన దర్శనం బట్టి ఈ యొక్క మీట్ ద్వారా మీలో అనేక మందికి ఆశీర్వాదం రాబోతుంది. ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోబోతున్నాను వాళ్ళు బిగ్గరగా చేతులే స్తోత్రం చెప్పండి. ఒక దేవుణ్ణి ఎరగలేని కుటుంబంలో పుట్టి పెరిగా ఆవిడ మాట్లాడుతుంది, నేనే మాట్లాడేస్తున్నాను అనుకోకండి. దేవుడంటే తెలియదు, దేవుడంటే ఎరగరు, దేవుడంటే ఇంకా ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా తృణీకరించే కుటుంబం. దేవుడంటే ఇష్టం లేని కుటుంబంలో పుట్టి పెరిగా మా ఇంట్లో ఎవ్రీడే కొబ్బరి పచ్చి ఉంటుంది. సో నేను ఇది అది అని చెప్పకుండాను ఎవ్రీడే కొబ్బరి పచ్చడి అయితే ఉండేది. అటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి యవ్వన కాలంలో నేను నిన్న సుహాసను చూసినప్పుడు, నిన్న అవ్వచ్చు మొన్న తను చేస్తున్న పరిచర్య, ఆ ఏజ్లో ఎంత భారంతో చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆ ఏజ్లో నాకు ఇంత హెయిర్ ఉండేది, 2 చెవులకి రింగులు ఉండేవి. మీ అందరికీ టాటూ అని తెలిసి ఇప్పుడు, అప్పుడు టాటూ అనే పేరు కూడా లేదు, పచ్చబొట్టు అనేవారు. అప్పుడు నాకు టాటూ ఉండేది. యంగ్ ఏజ్ అటువంటిది. దేవుణ్ణి తెలియని కుటుంబము, యవ్వన కాలం కూడా, అంటే తాగుబోతున్నాం కాదు కానీ లోకానుసారంగా తిరుగుళ్ళు, బైకులు పిచ్చి, ఫ్యాషన్ అనమాట, ఏదో చేసేద్దాము, రింగు. నా భాష అర్థమవుతుంది కదా, నేను చెప్పాను కదా, అంత దైవజనులు అంత గొప్పగా నేను చెప్పలేకపోవచ్చు, బట్ మీకు అర్థమవుతుందని నమ్ముతున్నాను. అటువంటి కుటుంబంలో అటువంటి జీవితం జీవించాను. నేను పెరిగే కుటుంబం బట్టి చాలా విషయాలు వేరే మతం గురించి నాకు బాగా తెలుసు. చాలా గ్రంథాలు చదివాను, చాలా విషయాలు చూశాను. మా ఇంటిలో ఎటువంటిదంటే మా నాన్నగారు ఒక గురుస్వామి. ఎవ్రీడే మా ఇంట్లో ఏదో ఒకటి ఉండేది. సో అందుని బట్టి మేము అందరికీ ఇలా ఇవ్వడం అనమాట. అందరికంటే మా దైవాలకి వాటికి ఇచ్చే టైప్ అలాగే ఉండేది కుటుంబం. సో నేను ఒక యవ్వన కాలం వచ్చినప్పటికీ మీలో చాలామందికి వచ్చిన థాట్లో, అరే ఏంటి ఇంత చేస్తున్నాం కానీ జీవితంలో ఏం మార్పు లేదేంటి, ఒక చిన్న థాట్ వచ్చింది. అనుకున్నప్పుడు వెంటనే డెసిషన్ తీసుకుంటా కదా, ఇవన్నీ వేస్ట్ రా బాబు అనుకొని ఒక ఎథియస్ట్ లాగా నాస్తికుడిలా ఏమీ వదిలేస్తున్నట్టుగా అన్నీ మేము పక్కన పెట్టేసిన ఒక లైఫ్ లీడ్ చేసడం మొదలుపెట్టాం. ఒక చిన్న క్వారల్ అనమాట, చిన్న ఆర్గ్యుమెంటు. దేవుడి గురించి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకేదో అన్నీ తెలుసు అనుకొని వాళ్ళ దేవుడిని నమ్మినప్పటికీ కూడా, వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నప్పుడు కూడా నేనే గొప్ప, నా దగ్గర ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ కన్వర్జేషన్లో నేను గెలిచేశాను అనుకుని హ్యాపీ ఫీల్ అయిపోయాను. వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు కామ్గుండి ప్రార్థన చేస్తారని. అప్పుడు మన క్రైస్తవులు డిబేట్లకి వాటికి ఎల్లోళ్ళు ఉండొచ్చు కానీ ఆర్గ్యుమెంట్ చేయకుండా చేయాల్సిన ప్రార్థన చేస్తారని నేను తర్వాత తెలుసుకున్నా. సో ఆ విధంగా నేను చేసింది రైటు, మాది గొప్పది అనుకునే లైఫ్లో నుంచి ఏమీ లేదు అనే లైఫ్కి వచ్చాను. ఈ ఆర్గ్యుమెంట్ ఏం చేసిందంటే, ఒకసారి చదువుదాం బైబిల్ కూడా. ఏమైంది, ఇన్ని ఉపనిషత్తులు పురాణాలు అవన్నీ ఏవేవో చదివాం కదా, తెలుసుకున్నాం కదా, ఒకసారి ఇది కూడా చూద్దాం. న్యూ టెస్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో చదివారు కావాలి బైబిల్లో? 39 27. ఎన్ని రోజులు మీరు చదివారో నాకు తెలియదు కానీ 6 డేస్లో నేను కంప్లీట్ చేశాను దేవుడిని తెలుసుకోకముందు. 6 డేస్ చదివినప్పుడు దేనికి
ఆ రోజుల్లో కంప్లీట్ చేసినప్పుడు ఆ మాటలో అందులో ఉండేవి ఏదో ముందు చదివిన పుస్తకాలు లేవు. నా గురించి ఎవరో లైఫ్ మాట్లాడుతున్నట్టుగా ఉంది, నాతో మాట్లాడుతున్నట్టుగా. ఏది చెప్పాలని చెప్పిన సాక్ష్యం కాదే. నా జీవితానికి ఆ 6 days ఏం చేసిందంటే, సండే చర్చ్కి వెళ్దామనే ఆలోచన క్రియేట్ చేసింది. ఇందాక దైవజనులు అందరూ చెప్తున్నారు కదా, వాక్యం ఎంత పెద్ద ప్రభావితం చేస్తుందని. ఆ బైబిల్ నాకు వాళ్ళు ఎందుకు ఇచ్చారో, నేను ఎందుకు చదివాను అనేది రీజన్ పక్కన పెడితే, ఒకసారి మందిరాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది సండే సర్వీస్. నాకు ఆ చర్చ్ ఎవరో తెలియదు, పాస్టర్ గారు ఎవరో కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు ఆయన్ని. మాట్లాడుతుంటే నా జీవితాన్ని మాట్లాడేస్తున్నారు, నా జీవితాన్ని అతను మాట్లాడుతున్నారు. నా జీవితం గురించి ఆయన ఏదో నన్ను ఎదురుగా పెట్టుకొని నీ గురించి నాకు తెలుసురా బాబు, ఇది నీ లైఫ్ అని చెప్తున్నారు. నేను ఏదో రాయేసి ఉంటాను, దొరికేసి ఉంటాను అనుకున్నా. అయిపోయింది, చూద్దాం నెక్స్ట్ వీక్ కూడా టెస్ట్ చేద్దాం అనుకునేలా. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు కూడా నా లైఫ్ ఆ 1 week ఆయన మాట్లాడే దేవుడు కదా. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. మాట్లాడుతున్నాడు లైఫ్. ఒక్కసారి అంటే అనుకోవడానికి, నెక్స్ట్ వీక్ కూడా సరే అంటే నేను అవన్నీ పక్కన పెట్టి బైబిల్ కొంచెం చదవడం మొదలు పెట్టాను కదా. ఏం చేసిందంటే 3వ వీక్ కూడా టెస్ట్ చేద్దాం అనుకున్నా. ఆ రోజు సర్వీస్ 10 o'clock అయితే నేను 11:15కి వెళ్ళా చర్చ్. ఇప్పుడు ఇంతమందిలో ఎవరు ఏ టైంకి వచ్చారు ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలుస్తుందా? మీలో ఎంతమంది ఏ టైంకి వచ్చారో ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా. అలాగే ఒక మంచిగా మేబీ ఒక 800-700 మెంబర్స్ ఉంటారేమో చర్చ్లో. నేను 11:15కి వెళ్తే అన్నీ అయిపోయాయని చెప్పి లేట్గా వచ్చాను అన్నారు అన్నమాట పాస్టర్ గారు. నేను లేట్కి వెళ్ళాను ఆ రోజు. డోర్ కనబడడం పాస్టర్ గారికి, వచ్చిన వాళ్ళు చూసే ఆ చర్చ్ కాదు అది. నేను పాస్టర్ గారికి చర్చ్లో ఎవరు వస్తున్నారో బయటికి వెళ్తున్నారో కూడా తెలియనిది. నేను వచ్చి ఏదో కూర్చోగానే నాకు తెలిసాడు వర్షిప్ ఏదో అవుతుంది. ఓకే, ప్రసంగం స్టార్ట్ చేసినప్పటికి ఆయన ఫస్ట్ మాట ఇదే, 2 వారాలు అయిపోయింది, అన్నీ బాగా అయిపోయినా ఈరోజు లేట్గా వచ్చాను అనమాట. సో నాకేం క్రియేట్ చేసిందంటే ఒక ఆలోచన క్రియేట్ చేసింది. స్టార్టెడ్ విత్ ద బైబిల్ చదవడము, మందిరంలోకి రావడము, మందిరంలోకి వచ్చిన తర్వాత దైవజనుల మాటలు నేను వినడము. ఒక ఆలోచన క్రియేట్ చేసిందంటే ఏదో ఉంది. సండే వెళ్ళాను కదా చర్చ్కి, సండే నైట్ ఆలోచన క్రియేట్ చేసినప్పుడు నైట్ అప్పుడు మనం చెప్పాం కదా, ఇంత హెయిర్, ఈవెన్ నా పాస్టర్ని ఎవరైనా ఉన్నారో నాకు తెలీదు, ఇంత హెయిర్, ఇక్కడ రింగ్, వైజాగ్లో ఫస్ట్ కరిజ్మా బైక్ నాకే. నైట్ కదా, సండే నైట్, సెకండ్ షో ఖచ్చితంగా వెళ్ళిపోలే. కానీ ఆ రోజు వెళ్ళే, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. నేను ఒక రూమ్లో పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. మా ఫాదర్ ఏమో గుజరాత్లో, ఫాదరు గుజరాత్ ట్రాన్స్ఫర్ అయితే గుజరాత్లో ఉన్నారు. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పెంట్ హౌస్లో, అపార్ట్మెంట్ పైన ఉంటుంది కదా, దాంట్లో ఉన్నాం. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను నైట్ ఆలోచన చేస్తున్నాను, అంటే సండే ఎంత కాదన్నా సరే 3 వారాలు నా గురించి మాట్లాడడం ఏంటి నా ఆలోచన చేస్తున్నాను. ఇంచుమించు 9:45-10 ఆ టైంకి నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇటువైపు లెఫ్ట్. ఆ పెయిన్ నొప్పి మొదలవడము ఆ పెయిన్ ఇక్కడి నుంచి హ్యాండ్కి వచ్చింది. హ్యాండ్ నుంచి లెఫ్ట్ పార్ట్ అంతా కూడా స్పర్శ లేకుండా అయిపోయింది. ఎంతగా అంటే నాకు 9:45-10 కదా చెప్పాను, 11:30, 11:45, 12, 12:15 అవుతుంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇలా కూర్చొని ఉండి లెగడానికి కూడా ఆప్షన్ లేదు. కొన్ని మేబీ మంత్స్ ముందే మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది నేను చూశాను. వెంటనే దేవుడి కృపను బట్టి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళగాను, సేవ్ అయ్యాను. ఇప్పుడు నాకు అది బుర్రలో రన్ అవుతుంది. నాకు అయిపోయింది. ఫోన్లు చేయడానికో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి పిలవడానికి కూడా ఆప్షన్ లేని పరిస్థితి. ఒక పెంట్ హౌస్, ఒక మేడ గది మీద ఉన్నా, ఒక్కటే ఉన్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మిగతా వాళ్ళ ఫ్రెండ్స్? ఓకే, ఉన్నారు మీరు ఇక్కడే. అందరూ మూవీకి వెళ్ళారు. ఏ సినిమా నడకండి, మూవీకి వెళ్ళారు. ఎవరి దగ్గరికి 12:15 కదా, మేబీ ఒకవేళ 1-1:15 వద్దునేమో వాళ్ళు. అంతసేపట్లో ఎంత భయంకరమైన వేదన అంటే మేబీ మరణాన్ని ఇక్కడి నుంచి చూశానేమో, అంత దగ్గరగా. నేను వర్ణించడానికి నాకు అంత తెలుగు భాష రాదు, నేను మాట్లాడలేను. కానీ ఇమాజిన్ చేయలేని నొప్పి, పెయిన్. ఓకే, యంగ్ ఏజ్లో ఎర్లీ 20s ఉన్న వ్యక్తికి అంత పెయిన్ ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, అయిపోతుందిరా బాబు నీ లైఫ్, నీ జీవితం అక్కడితో ఎండ్ అయిపోతుంది అనే ఆలోచనలోకి వచ్చా. ఒక రూమ్లో కూర్చున్నాను, ఎందుకంటే నిలబడడం కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు.
నేను నా జీవితంలో రన్ అవుతున్నాను అనమాట. ఇంట్లో గురించి, నాకు తెలిసిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ, ఇవన్నీ ఆలోచన చేస్తూ అప్పటికే 3 వారాల నుంచి ఎక్కడికి వెళ్తున్నాను? చర్చ్కి వెళ్తాను. సో అప్పటికి నేను న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ చేశాను. న్యూ టెస్ట్మెంట్లో వాక్యాలు కొన్ని గుర్తున్నాయి, కొన్ని చదివిన గుర్తున్నాయి. నేను అన్నీ ట్రై చేశాను. ఆల్రెడీ చేసినవన్నీ వేస్ట్ అని తెలుసుకొని వచ్చిన తర్వాత, చదువుతున్న తర్వాత మందిరానికి వెళ్తున్నాను. కాబట్టి ఒక ఆలోచన, ఏంటి ఇన్ని అన్నావు కదా, నువ్వు వస్తారంట, పిలిస్తే పలుకుతావు అంటావు, విడవు అంటావు, ఇవన్నీ అంటావు అని చెప్పి నా వంట నేను మాట్లాడేసుకుంటున్నా. ఇలా మాట్లాడుకుంటున్నా, కూర్చుని ఉన్నా. అది పెంట్ హౌస్, మేబీ ఇక్కడి నుంచి అంత రూమ్ ఉంటుందేమో అంతే. ఆ రూమ్లో ఇక్కడ లైట్స్ ఉన్నాయి, మేబీ ఒక 30 ఉండొచ్చేమో, 30-35. ఇలా కూర్చున్నాను. నా లెఫ్ట్ సైడ్ ఇలాంటి లైట్స్ మేబీ ఒక 100 పెడితే ఎలా ఉంటుందో ఆ వెలుగు అక్కడ ఉందని నేను గ్రహించాను. మనకి చూసే ధైర్యం అయితే లేదు. చూసేసాను. అస్సలు నాకు తెలుసు, ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి చేసినా సరే ఎవరు అట్నీ చేసే స్పందన లేదు. అరే నేను ఆలోచన చేస్తున్నాను, పిలిస్తే పలుకుతావంట, అడగగానే వచ్చేస్తావంటే నేను నా క్యాజువల్ వర్డ్స్ నేను మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఆయనని చెప్పి నాకు తర్వాత తెలుసా, ఏదో వచ్చింది, ఎవరో వచ్చారు, ఏదో వెలుగు. చూడడానికి నాకు ధైర్యం కూడా లేదు. చూడడానికి నాకు అసలు భయము. చిన్నప్పటి నుంచి అవే తెలుసు కదా, ఇలా ధైర్యంగా వస్తామంటే నేను ఆ సిచ్యువేషన్ని, ఆ పరిస్థితిని వర్ణించలేను. మేబీ 100 కాదు, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంత వెలుగున్నది, నేను చూడలేదు. ఇదంతా కూడా సెకండ్స్లో అయింది. నేను ఎంత చెప్తున్నాను కానీ సెకండ్స్లో అయింది. ఆ వెలుగులో నుంచి ఐ కెన్ ఫీల్ ఒక హ్యాండ్ ఇలాగ వచ్చింది. ఇలా వచ్చి నాకు ఏ భాగం అవుతుందో తాకింది. లైట్స్ ఏదో ఆఫ్ చేసినట్టు మామూలు అయిపోయింది. నేను 9:45 నుంచి ఇంచుమించు 12:15 వరకు పడుతున్న పెయిన్ అంతా కూడా ఆ ఒక్క తాకిడి ద్వారా నేను వెంటనే స్వస్థత పొందుకున్నానమ్మా. మీకు విషయం చెప్పాలా, నాకు ఒక ఆలోచన ఉంది. ఏసయ్యే కదా, ఎందుకంటే అతని గురించి మాట్లాడుకుంటున్నాను. నాకు అంతకంటే ఏంటి క్వశ్చన్ అంటే, అరే ఏమి టాబ్లెట్లు వేసుకుంటే ఎలా తగ్గిపోయింది, ఇది నిజమా కాదా, నేను చచ్చిపోయి ఏదో లోకంలో ఉన్నాయనుకున్నాను ఒకసారి. అంటే నేను నమ్మలేకపోయాను. నేను టెస్ట్ చేసుకున్నాను, కొట్టుకున్నాను, ఇలాగ అనుకున్నాను. అంటే ఏంటది, నిజమా కాదా అని. దెన్ ఐ రియలైజ్, అరే ఆయన వచ్చాడు అనుకున్నానమ్మా. మారిపోతాం అనుకుంటున్నారా? ఆ రోజు నైటే నేను దేవుడికి నా జీవితం అప్పు చేపించుకున్నాను. అస్సలు అని సీన్ లేదు. అయిపోయింది. మళ్ళీ మండే మామూలే. మరణా నుంచి తప్పించాడు కానీ మామూలు అయిపోయా. మళ్ళీ నార్మల్ జీవితం. పర్లేదు, ముందుకు వచ్చేయచ్చు కదా, మనం ఉండలేకపోతున్నాం. పాపం ఇందాక ఆయన ఇలా మైక్ పెట్టుకుని చాలా డిసిప్లిన్గా చెప్పారు. పర్లేదు కదా, పర్మిషన్ అడగాలి. మీ లైఫ్ బాగుండాలంటే పెళ్ళి కాయబోయిన వాళ్ళు, పెళ్ళి చేసేసుకున్న వాళ్ళు దేవుడి తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆబ్వియస్లీ లైఫ్ బాగుంటుంది. ఎంతో భయంకరమైన కష్టం నుంచి తప్పించిన ఆ రోజే నేను నిర్ణయం తీసేసుకోలే. నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ అయిపోయింది. అంత అపాయము. ఒకవేళ ఆ రోజు కానీ ఆయన రాయిపోయింది ఉంటే ఈరోజు మీ ముందు నేను ఉండబ్బా. అలాంటి పరిస్థితిలో ఉండి కూడా మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, వెన్స్డే అయిపోయింది. వెన్స్డే నైట్ బైక్ మీద వెళ్తున్నా. ఏ బండి బైక్ మీద వెళ్తుంటే నేను ఒక మధ్యలో డివైడర్ ఉంటుంది కదమ్మా, డివైడర్ నుంచి యూటర్న్ తీసుకొని రావాలి. ఇలా వెళ్ళి ఇలా టర్న్ చేసుకోవాలి. నైట్ మేబీ 9:45-10 ఆ టైంలో అంట. అప్పుడు నైట్ 10 అంటే చాలా చాలా ఏమంటారు, చీకటిగా ఉండేది. ఓకే, చాలా తక్కువ మంది తిరిగే టైంలో అనమాట. బండి తీసుకొని పక్కకి ఇలాగ వెళ్తూ యూటర్న్ తీసుకోవాలని, కానీ మీకు అర్థమైంది కదా, మధ్యలో డివైడర్ ఉంటుంది. ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకొని నేను మళ్ళీ ఈ రోడ్డుకి రావాలి. సో బైక్ మీద వెళ్తున్నా బైక్ మీద వెళ్ళి యూటర్న్ తీసుకోవడానికి రైట్ వచ్చేస్తున్నా. మధ్యలో డివైడర్కి నాకు ఇంత గ్యాప్ ఉంది. నాకు వెనక నుంచి ఏదో కార్ ఫాస్ట్గా వస్తే సౌండ్ వినిపిస్తుంది కదా, ఓకే, ఏదో చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ టైంలో ఎవరు ఫాస్ట్గా వస్తారు? నాకు ఆలోచన ఏంటంటే ఎవరో సరైనోడే, బాగా ఏదో చేసినోడే వస్తాడు. అంత లేకపోతే ఏదో కంగారుతో పనిలో ఉన్నాడు తప్ప. అలాంటి వాడికి ప్లేస్ ఇచ్చడం బెస్ట్ రాబోమని అని చెప్పి అటు ప్లేస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్లేస్ ఇచ్చేస్తున్నాను, నేను వస్తున్నాను. డివైడర్కి నాకు బండికి ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో నుంచి ఇన్నోవా కారు 120-130 వెళ్ళింది.
దానికి నాకు ఇంతే గ్యాప్. ఈ మధ్యలో మేబీ సైకిల్ పడుతుందేమో నాకు తెలిసి. ఏం వెళ్ళింది, వెళ్ళిపోయింది. నాకు కారు ఏం కనబడలే. కారు వెనక స్టిక్కర్ ఒకటి ఉంది, జీసస్ సేవ్స్ యూ అని. ఇంకేం నాకు కనబడలే. ఈ గ్యాప్లో నుంచి కారు వెళ్ళిందంటే నేను ఎక్కడుండి ఉంటాను? బైక్ మీద వెళ్తున్నా. నన్ను గుద్దుంటే ఎంత దూరం పారిపోయి ఉండవండి? ఇంచుమించు అంటే 100+ కాబట్టి స్పీడు, మినిమం 200 గజాలు అంటారు, 200 మీటర్స్ యార్డ్స్ దూరం పరిగెట్టుంటా. ఏమీ అవ్వకుండా, ఏ అపాయం కాదు కదా, హ్యాపీగా మరలా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయి దేవుడు సహాయం చేశాడు. ఈ మాట ఎందుకంటే ఆ రాత్రి సండే నైట్ కంట అది నాకు ఆలోచన కలుగు చేసింది. ముందు రోజే నా పని అవ్వాలి అంటే సండే, కానీ వెన్స్డే వచ్చేటప్పటికి ఇప్పుడేంటి వెనకతల జీసస్ సేవ్స్ యూ, యేసు నిన్ను రక్షిస్తాడు, ఆ మాట కూడా కనబడ్డది. ఆ కార్ వెనకతల ఆ కార్ ఎవరిదో ఏంటో ఎందుకు అలాగెళ్ళారో అదన్నీ అనవసరం. నేను ఆలోచన చేయలేదు. ఒకటి అనుకున్నా, నేను పుట్టి పెరిగింది వేరే ఫ్యామిలీ, నా కుటుంబం వాళ్ళందరూ కూడా వేరే ఫ్యామిలీ, వేరే వాటిని ఆరాధన చేసిన వాళ్ళు. ఇదేంటి అనుకున్నప్పుడు ఆయన కృప నాకు ఏం చేసిందంటే, నన్ను నా కుటుంబం కూడా దగ్గర లేరు, ఆ టైంలో ఎవరూ లేరు, నన్ను కాపాడింది నా దేవుడు అని ఆలోచన ఆయన నాకు కలుగు చేశాడు. ఆ రోజే నేను బ్యాప్టిజం తీసుకోలేదు కూడా, దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచన చేసుకున్నానమ్మా. ముందుకు రావాలి, దేవుడి కొరకు జీవితంలో ఏదో చేయాలని చెప్పి బుధవారం అది అయింది. లక్షవారము ఒక సేవకుల దగ్గరికి వెళ్ళాను, అవ్వలేదు. శుక్రవారము నాకు తోచి మాట్లాడారు, ఇది బ్యాప్టిజం గురించి మళ్ళీ పెద్ద డిబేట్లు పెట్టకండి. వెళ్ళాను, పాస్టర్ గారు ఇది నా పరిస్థితి, ఆయన ఎక్కడి నుంచో వచ్చారు, నాకు ఇలాగ రక్షణ కావాలి, నేను నమ్ముతున్నాను నా యేసు. ఆయన చాలాసేపు అడిగారు, నీకేం తెలుసు, ఎందుకు తెలుసు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ వైజాగ్ బీచ్లో నాకు శుక్రవారమనే బ్యాప్టిజం ఇచ్చారు. డిలే చేయలే, ఆ రోజే నేను తీసుకున్నా. ఒకసారి స్తోత్రం చెప్దామా? బాప్తిజం తీసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకొని మా లైఫ్లో ముఖ్యంగా ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఇమాజిన్, మా ఇంట్లో ఎవరు దేవుడినే తెలియదు, దేవుడిని తృణీకరించినప్పుడు ఒప్పుకుంటారంటారా? వీడికి ఏదో డబ్బులు వస్తున్నాయి అందుకే వెళ్ళిపోయాడు, వీడికి ఏదో అక్కడ బాగుంది కావాలా, అంతే కదా, క్రిస్టియన్ లీగ్ ఎందుకు వచ్చేస్తున్నాయి, డబ్బుల గురించి అనుకుంటారు. లేకపోతే వీడికి ఏదో అక్కడ ఉండడం వల్ల ఫేవర్ ఏదో కలుగుతుంది, బెనిఫిట్ ఏదో ఉంటుంది అని వాళ్ళు చాలామంది నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళే, చాలామంది నన్ను యాక్సెప్ట్ చేయలేని వాళ్ళే. సరే ఇలా ఉంది కదా అని చెప్పి దేవుడు మహాకృపను బట్టి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు కలిపి పెళ్లి చేశారు. ఇంత పాస్టర్ గారు చెప్పినట్టు అప్పుడు కలిసాము జిమ్లో కూడా, పాస్టర్ గారు కూడా వచ్చారు మ్యారేజ్కి. వెళ్తున్నప్పుడు యుఎస్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం, ఫారెన్ యుఎస్. అప్పుడు వీసా రావడం చాలా కష్టం యుఎస్ వెళ్ళడం అంటే, బట్ వీసా వచ్చింది. మేమేంటి సేవ చేద్దాం అనుకున్నాం, అక్కడికి వెళ్ళి చేద్దాము, లేకపోతే డబ్బులు సంపాదించి సేవ చేసిన వాళ్ళకైనా సరే సపోర్ట్గా ఉందాం. ఇమాజిన్ దట్ ఈరోజు ఇలా పరిచయం చేస్తామని తెలియదు, బట్ దేవుడి కొరకు ఏదో రకంగా చేయాలి, డబ్బులుకైనా లేకపోతే ఏదో రకంగా అక్కడికైనా పరిచయం చేయాలని చెప్పి వీసా అంతా అయింది. అక్టోబర్ అనుకుంటా ఇంచుమించు. ఆ టైంలో ఇంకా పరిచర్యలో చర్చ్కి వెళ్తున్నాను, చర్చ్కి వెళ్ళి అప్పుడప్పుడు ఏమంటారు ఏదో పాడడం అవి చేస్తున్నాం. కానీ ఆ టైంలో వీసా వచ్చింది తర్వాత దేవుడు అంటాడు, ఐజాక్ ఇండియా అన్నాడు. ఆ టైంలో అంటే ఎందుకు ఆగిపోయాడో దేవుడు ఇలా మాట్లాడంటే చాలా డిస్కషన్ అవుతుంది, కానీ దేవుడికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఇండియాలోనే ఉండమన్నాడు. ప్రాణాన్ని కాపాడాడు. ఇక్కడ లేపలేడా, ఇక్కడ దీవించలేడా? అవును అని వాళ్ళు స్తోత్రం చెప్పండి. కష్టమే, అందరూ వేరేగా అంటారు. అప్పుడు చెప్పేసుకున్నాం, ఫారెన్ వెళ్ళిపోతాం, అట్లాంటా, జార్జియా, అది ఇది హాట్ వుడ్ అని చెప్పేసా. సో మొత్తానికి అందరూ ఎన్ని మాట్లాడినారు తెలుసా, ఈడేదో కావాలని చెప్పాడు ఆ మాట్లాడినారు. బట్ వీసా ఇప్పుడంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఆ టైంలో యూఎస్ వెళ్ళమంటే చాలా, ఇప్పుడు ఇంటికి ఒకరు 2-3 వెళ్ళిపోతున్నారు, చాలా కష్టం. అలాంటి టైంలో వచ్చింది, వదిలేసాం. సరే పరిచర్య అన్నాడు దేవుడు, అనేక రకాలుగా మాట్లాడు, అనేక మంది సేవకుల ద్వారా పరిచర్యని మాట్లాడుతున్నప్పుడు ఎలా చేస్తాం? ఇంట్లో ఏమో ఫాదర్ ఏంటి, ఫాదర్ ఎవరు? ఎస్,
మా ఇటువైపు కానీ అటువైపు కానీ పాస్టరల్ బ్యాక్గ్రౌండే లేదు. అసలు క్రిస్టియన్సే మా దీంట్లో లేరు, మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అలాంటిది ఎలా స్టార్ట్ చేయాలి? సరే, ఒక చిన్న యూత్ సర్వీస్ యూత్ మీట్ లాగా అనుకున్నాం. 7, అందులో 4 మా ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్స్ 2, నేను ఇంకో 2. ఇలా యూత్ మీట్ స్టార్ట్ చేసాం సాటర్డే. వెళ్తున్న చర్చ్లో దేవుడు మహాకృపను బట్టి శామ్ మెడిటేషన్కి ఆప్షన్ ఒకసారి వచ్చింది. ఆ శామ్ మెడిటేషన్కి ఆప్షన్ వచ్చినప్పుడు మనకు తెలుగు రాదు, తెలుగులో చదవాలి కదా కీర్తన, చదవాలా? తెలుసా, గుర్తుందా? ప్రతి వారం ఇప్పుడు నేను చదవాలంటే ఎలా చదువుతాను? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఇప్పుడు చదివేస్తున్నా. ఆ ముందు రోజు నైట్ ఇంగ్లీష్లో రాసుకున్నా, YEHOVANAKAPIRA, యెహోవా నా కాపరి. అలా తెలుగులో ఇంగ్లీష్లో మొత్తం రాసుకొని అక్కడ పెట్టుకొని మాటలైతే ఆడేస్తాం, కానీ చదవడం తెలుగు మనకి చిన్నప్పటి నుంచి తెలుగు సబ్జెక్టు లేదు. అంత కష్టంగా ఉన్నప్పటికీ దేవుడు ఆ కీర్తన ధ్యానం మాత్రం మొత్తాన్ని నడిపించాడు. 23 ఈజీ కదా. సో అక్కడి నుంచి దేవుడు ప్రేరేపణ, దేవుడు ఎంత గొప్ప కృప అంటే, ఏ ప్లేస్లో అయితే వెళ్ళామో అక్కడే మమ్మల్ని అభిషేకించి అక్కడే సేవని కంప్లీట్గా చేసేటట్టుగా, అది కూడా ఒక మేడ మీద, ఓకే, కుటుంబ సభ్యులదే ఆ మేడ మీద పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు స్టార్ట్ చేయించాడు. ఆ మేడ మీద నాకు బాగా గుర్తు, గెస్ట్ స్పీకర్ని పిలిచాం ఎప్పుడు, ఈస్టర్కి. 17 మెంబర్స్ వచ్చారనమాట. ఆ స్పీకర్ కౌంట్ చేశారనమాట, 17 మెంబర్స్ ఉన్నారని. ఇంకా బాగా డెవలప్ అవ్వాలండి అన్నారు. 17 మెంబర్స్ ఈస్టర్ రోజు వచ్చారు. నేను మా వైఫ్కి బైబిల్ లాస్ట్లో ఒక నెంబర్ రాసిచ్చా, ఏమని, 45 మెంబర్స్ మన చర్చ్కి వస్తే బాగుంటుందని. 45 మెంబర్స్ రావాలని ఆశపడ్డా. దేవుడు ఆశ తృప్తిపరుస్తాడా? అనుకునే దానికంటే అధికంగా ఇస్తాడబ్బా. ఇప్పుడు కొట్టరా చాపట్లో, ఆయనకి నాకు కాదు. 45 అనుకున్నా, విత్ ఇన్ మంత్స్లో 45 కాదు, ఇంచుమించు 70 మందిని దేవుడు తీసుకొచ్చాడమ్మా. ఆ ప్లేస్ 60 మందికి సరిపోతుంది. ఆ ప్లేస్ మేడం మీద అంతకు మించి సరిపోదు. 70 మంది వచ్చేటప్పటికి చుట్టూ 26 మంది సంతకం పెట్టారు, ఇక్కడి నుంచి ఇది లేపాలి అని. 26 మెంబర్స్, 26 మంది వెళ్ళి దేంట్లో సంతకం పెట్టారు తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ మతాన్ని మార్చేస్తున్నారు, ఇది మార్చేస్తున్నారు, అలా మార్చేస్తున్నారు. దానికి అన్నీ చెప్పుకుంటే ఏమంటే డిస్టర్బెన్స్ ఎక్కువ. నేను కొంచెం చదువుకున్నాను, ఎంత డెసిబెల్లో పెట్టాలో కూడా నాకు తెలుసు, బయట వాడికి చెవు ఎంత సౌండ్ పెడితే ఇబ్బంది కలుగుతుంది కూడా నాకు తెలిసి రావని చెప్పినా సరే 26 మందికి వెళ్ళి ఇలా యూత్ మీట్ అనుకుంటా కదా, ఎస్ యూత్ మీట్ కదా, ఒక చిన్న యూత్ మీట్ నాకు తెలిసి సెప్టెంబర్లో, ఓకే. అప్పుడు 3 months బేబీ మాకు, అంతే కదా, 3 months బేబీ. పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు. ఏంటి, ఎందుకు అని అంటే 26 మంది సంతకాలు పెట్టారు సార్, మీరు అక్కడి నుంచి ఏదో చేస్తున్నారంట అని. ఎందుకంటే 60 మంది నుంచి కొంచెం బయటకు వచ్చేటప్పటికి డోర్ ఓపెన్ చేసి మెట్ల మీద కూర్చోబెట్టడం వాళ్ళకి అవసరం వచ్చింది. ఆ అవసరం ఏం చేసిందంటే మొత్తానికి వాళ్ళు ఎవరు కూడా అక్కడ చేయనివ్వకుండా చాలా బాధపడ్డా. ఆ రోజు రాత్రి అంటే పోలీస్ ఎదురుగా ఉన్నాడు, మేము తప్పు చేయకుండానే ఎదురుగా తనేమో 3 months బేబీతో, అంటే బేబీని ఇంట్లో పెట్టేశారు. అంత అంటే ఆ ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయ్యి ఆ టైంలో వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు కొంతమందితో కలిసి పోలీస్ ఆపోజిట్గా వెళ్ళి ఉన్నాం, నిలబడి ఏదో తప్పు చేసినట్టుగా. బాధేసింది. చాలామంది రే చదువుకున్నావు, అదన్నావు, ఇదన్నావు, అక్కడికి వెళ్ళేంటి, ఈ పోలీస్ స్టేషన్లో మళ్ళీ నా చిన్నప్పుడు ఫ్రెండ్ కనబడ్డాడు, అదే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు. అంటే ఇవన్నీ ఫేస్ చేసాం. నేను అసలు క్యాజువల్గా చెప్తున్నాను కానీ, బట్ ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు ఎవరికో ఒకరికి అయ్యే ఉంటుందబ్బా. అవును అంటే సోదరు చెప్పండి, బిగ్గరగా చెప్దాం, ఇంకా బిగ్గర చెప్దాం. సో అక్కడికి వెళ్ళాం, వచ్చేసాం. వాళ్ళు పెట్టనివ్వట్లేదు, అక్కడ ఉండకూడదు అని అన్నారు. ఆ పరిస్థితిలో ఏం చేస్తాం? అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. ఫంక్షన్ హాల్ అది ఓన్లీ సండేస్కి. ఆ ఫంక్షన్ హాల్లో ఎలా ఉండేదంటే, అప్పుడు మార్నింగ్ సర్వీస్ 6:30కి, ఒకటే సర్వీస్ ఉండేది 6:30కి. మేము ఒక్కొక్కసారి వెళ్తే ఆ కళ్యాణ మండపం మీద ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా ఉండేవారు. వాళ్ళు 7 దాటితే కూడా వెళ్ళరంట. ఒకరోజు అయితే అవన్నీ మేము తుడుచుకొని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అడుగు మాత్రం 7 తర్వాత బయట పెడతారంట. ఎప్పుడు 4కో 5కో పెళ్ళి అయిపోయింది, అప్పుడు వెళ్తారంట. సో మొత్తానికి అక్కడ కూడా వెళ్ళాం. ఎవ్రీ సండే మొత్తం బయటికి వెళ్ళాం, చేయడం, మళ్ళీ బయటకు వచ్చి చేయడం. ఒక్కొక్కసారి ఆడు ఇచ్చేవాడు కాదు, ఒక్కొక్కసారి ఖాళీ లేదు సార్, ఆ పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎక్కువ అండి, మీరు ఎంత పే చేస్తే ఇస్తామో, ముందు మామూలుగా ఒకటి మాట్లాడి తర్వాత ఎక్కువ అండం. మొత్తానికి అవన్నిట్లో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అవన్నిటి నుంచి తర్వాత ఒక ప్లేస్, ఒక లీజ్కి
ఇంచుమించు 55,000 60,000 ఒక ప్లేస్ తీసుకున్నట్టుగా, మంత్లీ రెంట్కి తీసుకున్నట్టుగా దేవుడు సహాయం చేశాడు. అక్కడి నుంచి కూడా అంటే నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, బికాస్ దేర్ ఆర్ మెనీ పీపుల్. అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వచ్చాం, ఆల్ ఆఫ్ అ సడన్ ప్లేస్ మారాలి. అంటే ఈ పరిస్థితిలో అంటే దేవుడు ఎంతగా తోడుగా ఉన్నాడంటే, ఏ సమయంలో కూడా అంటే పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అమ్మా. ఎవ్వరు తృణీకరించినా, ఎంతమంది విడిచిపెట్టి మా సొంత వాళ్ళంటే ఎవరిని వేరేగా అనట్లేదు, దూరం చేసినా ఆయన రోజు రోజుకి హెచ్చిస్తూనే ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నాకు గుర్తుంది, ఒక సంవత్సరము 61 మందికి బాప్తిజం ఇచ్చా. 61 మంది నూతనంగా. అప్పటి నుంచి దేవుడు కంటిన్యూగా 10 నుంచి 100 నుంచి అనేక మందిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు దేవుడికి మాత్రమే మహిమ కలుగును కాక. ఎంత భయంకరమైన లైఫ్లో ఉంటే దేవుడు కష్టమే పిలిచినప్పుడు, ఎస్ లార్డ్ నువ్వు సహాయం చేయని ముందుకు వచ్చినప్పుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడబ్బా. క్రైస్ట్ ఫస్ట్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ప్రభు మరి ఇన్ని చేయాలనుకున్నా అవి చేయాలనుకుంటే 6:33 అన్నాడు. మాథ్యూ 6:33 అంటే, మత్తయి 6:33 అంటే, మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతకడం, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం అన్నీ అనుగ్రహింపడితే అది నీకు పేరు పెట్టు. క్రైస్ట్ ఫస్ట్, క్రీస్తుని ముందు పెట్టు, నీకు అన్నీ ఇస్తానని చెప్పి దేవుడు గుర్తు చేశాడు. ఆయన ఇచ్చిన మాట చెప్పున ప్రతి డే కూడా ఐఎమ్ టెలింగ్ యూ టు గ్లోరిఫై గాడ్స్ నేమ్ హెచ్చిస్తూనే ఉన్నాడమ్మా. నాకు చేసిన దేవుడు నీకు చేయడా? నాకంటే నిన్ను ఇంకా ఎక్కువ దీవించును కాక. నమ్మితే ఇంకా దగ్గర స్తోత్రం చెప్పండి. ఏ గురుస్వామి అయితే అన్నానో అతనికి నేనే బాప్తిజం ఇచ్చానమ్మా. మీకు ఇంకో విషయం చెప్పాలా? ఈరోజు ఆయన బర్త్డే. బట్ దేవుడిలో లాస్ట్ ఇయర్ నిద్రించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 10 years ఆయన ఎంతో గొప్పగా నాకు పరిచయం సహాయంగా ఉన్నారు. అవన్నీ విడిచిపెట్టేసి నేను నిజదేవుని నమ్ముకుంటున్నాను, నేను వస్తాను. ఫస్ట్ నేను ఇవ్వలే బ్యాప్టిజం. ఈయన ఏదో కొడుకు వచ్చాడు కదా అని వచ్చేస్తారేమో అనుకున్నాను. లేదు, చూశాను ఎవ్రీ డే. వాళ్ళేమో గోపాల్పట్ నుండి వారు సీతం ద్వారా ఎవ్రీ డే మార్నింగ్ 4:30కి వచ్చేవారు, మార్నింగ్ 5 o'clock ప్రేయర్ చేసుకోవడానికి. దేవుడు అతన్ని దేర్ ఆర్ మెనీ మిరకల్స్. బట్ నా జీవితంలో నేను ఇది ఎందుకు గొప్పగా చెప్పుకోవాలనిపిస్తుంది అంటే, నాకు జన్మనిచ్చిన వ్యక్తికి నూతన జన్మ ఇచ్చేటట్టుకు దేవుడు నన్ను వాడుకున్నందుకు నేను ఎందుకని స్తుతిస్తున్నానమ్మా. నేను ఎంతో గొప్పగా ఆయనకి రక్షణ ఇచ్చే అవకాశం ఇచ్చారు. ఎంత గొప్పగా అయితే బ్యాప్టిజం ఇచ్చానో అంతే గొప్పగా భూస్థాపన కూడా చేసే అవకాశం దేవుడు నాకు కలిగి చేశాడు. లాస్ట్ 10 years అందరూ కూడా అయ్యో అనుకున్నారు కానీ, బట్ ఎన్నో భయంకరమైన మెడల్లో 108 రుద్రాక్షలు ఉండేవి. చాలా తక్కువ మంది వేసుకుంటారు. అలా నేను కళ్ళ ముందు ఎంతో ఎన్ని చేశారు నేను చూశాను. బట్ అవన్నీ విడిచిపెట్టి దేవుడు కొరకు ముందుకొచ్చి మాతో పాటు మా ఇద్దరు తర్వాత మేబీ మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ తర్వాత మాకు తోడుగా ఉండేది మా నాన్నగారు. ఎవ్రీ డే వచ్చి సహాయం చేశారు. అంటే ఈరోజు ఎందుకంటానంటే ఆయనే మారారబ్బా. మన దేవుడు మనల్ని వాడుకొని ఇంకా అనేక మంది మార్చడా? ఆ రాత్రి ఈ ఉదయం ఏమో మీకు ఆ సమయంలో రోడ్డు మీద దర్శించినట్టుగా ఈ స్టేట్ మెగా యూత్ ఫెస్ట్లో నేను దర్శిస్తున్నాడు అబ్బా. గివ్ యువర్ లైఫ్ టు జీసస్. ఎప్పుడో ఎన్నో పొట్టలో చేసి 50-60 సంవత్సరాలు కాదబ్బా, యంగ్ ఏజ్లో ఇవ్వండి దేవుడికి. పబ్స్లో లేని ఆనందం ఇక్కడ ఉంటుంది, సినిమాల్లో లేని సంతోషం ఏసులో ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ, ఏ రైడ్లో లేని ఆనందం ఈయనతో వాక్లో ఉంటుందబ్బా. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నా భాషలో నేనేమనుకుంటున్నా, నాకు చదువు లేనివాడిని నన్నే హెచ్చించాడబ్బా. మీరు ఎంతో గొప్పగా ఓకే సండే స్కూల్ నుంచి దేవుడిలో ఉన్నవాళ్ళు, దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకుంటాడు, ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు, ఇంకా అద్భుతాలు చేస్తాడు, ఇంకా అనేకమైన సూచక్రియలు చేస్తాడు. అరే నేను ఒక దేశం వెళ్ళలేదని బాధపడ్డా. ఒక దేశం కాదు, దేవుడు అనేకమైన దేశాలు తీసుకెళ్తున్నాడు. నేను సోషల్ మీడియాలో ఒక 6 నెలల నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. ఓకే, సో నేను అనుకున్నాను అంటే ఇవన్నీ జర్నీని మేబీ కొంచెం లేట్గా పెట్టానేమో అనుకుంటాను. బట్ దేవుడికి తెలుసు ఎప్పుడు పెట్టాలి. అప్పుడు
దేవుడు సేవకులను కూడా తెలిసి ఎప్పుడు వాడుకోలే ఎవరిని. మీకు కూడా ఇదే రైట్ ఏమని నమ్ముతున్నా. నేను ఎలాంటి ప్రదేశంకి వెళ్ళానంటే అతి భయంకరమైన చైనాలో కూడా 9 days మేము ఎదురు స్వార్థ చేసే అవకాశం దేవుడు కలిగి చేశాడమ్మా. చాలా భయంకరమైన కరోనా టైంలో మేబీ మేము లాస్ట్ ఫ్లైట్లో వచ్చాం కరోనా ముందు. 2020లో జనవరిలో అక్కడ చాలా ఎక్కువ భయంకరంగా కరోనా. మేము ముందు డేట్ ఇచ్చాము, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలిసింది చాలా కరోనా భయంకరంగా పెరిగిపోతుందని. మనం అప్పుడు జోకులు వేసుకున్నాం, అది తింటే వచ్చింది, తింటది వచ్చింది. ఇక్కడికి వచ్చింది అది తెలిసింది అదేంటో. మేము రావాల్సింది February 2nd, సేవకురాలకి దేవుడు చూపించాడు February 2nd. ఎందుకంటే Jan 31st మీటింగ్ అయిపోతుంది. ఫస్ట్ని అక్కడ ఏమైనా షాపింగ్ ఉంటే చేసుకొని 2nd వద్దాం అనుకున్నాం. లేదు, 31st మీటింగ్ అవడానికి బయలుదేరిపోండి అన్నాడు. 31st అవగానే ప్రీపోన్ చేసుకొని బయలుదేరాము. మేము వచ్చింది లాస్ట్ ఫ్లైట్. ఇన్ఫ్యాక్ట్ ఎలా అంటే, అండ్ ఈ మాట కూడా ఎందుకు చెప్పాలనుకుంటే, వీసా లేకుండా ఇంకో కంట్రీలో వెళ్ళకూడదు. ఓకే, వైజాగ్ రావడానికి చైనా నుంచి హాంకాంగ్ వెళ్ళాం, హాంకాంగ్ నుంచి మలేషియా వచ్చాం, మలేషియా నుంచి వైజాగ్ వచ్చాం. సో ఈ మధ్యలో వీసా లేకుండా ఓకే మేము ఎలాగ వస్తాము కూడా అనుకోలేదు, కానీ దేవుడు తీసుకొచ్చాడు. మేబీ ఈరోజు మీకు సాక్ష్యంగా ఉంచడానికి తీసుకొచ్చాడు నమ్ముతున్నా. అవును వాళ్ళ దగ్గర స్తోత్రం చెప్పండి. మమ్మల్ని వాడుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ, దేవుడు ఎవరినైనా కూడా లేపనగలమ్మా, ఎవరి జీవితంలోని కార్యాలు చేయగలడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడికి యంగ్ ఏజ్లో లైఫ్ ఇవ్వండి. ఓకే, అంటే దేవుడిలోకి వచ్చేస్తే ఏమి ఉండదా అని కాదు. నా పిల్లలకి నాకు లేకపోయినా సరే ఇవ్వాలనుకుంటా. పిల్లలు చెప్తే మళ్ళీ ఏజ్ తెలిసిపోద్దేమో. అవి నాకు ఇద్దరు కుమారులు దేవుడు ఇచ్చాడు. గర్భం ధరించుకోవడానికి అవకాశం లేదన్నారు. ఐ వాంట్ టు కంప్లీట్ దిస్. 3 సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు 7 నెలలు మ్యారేజ్ అయితే పిల్లలు పుట్టరని చెప్పి డాక్టర్ గారు సర్టిఫైడ్ చేశారనమాట, మీకు ప్రాబ్లం ఉందని. అప్పుడు మేము పరిచయలో ఉన్నాం, అప్పుడు కూడా మాటలు విన్నాం. అయ్యి లేదు, దొంగ పరిచయం చేస్తాను, అందుకే పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం, అరే మీకు రాజకుమారులు అనుగ్రహిస్తానని ఇచ్చిన మాటని నెరవేర్చాడు. దేవుడు అన్నట్టుగానే 2 బహుమానాలు ఇచ్చాడు. ఈ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ట్రస్ట్ ద లార్డ్. ఆయన పిల్లల్ని ఆయన సిగ్గుపరచడు, ఆయన మీద ఆధారపడిన ఆయన సిగ్గుపరచడు, ఆయన దగ్గరకు వచ్చిన వాడిని త్రోసివేయడు. మీలో అరే మేము మీ కాలేజీలకు రాలేమబ్బా, మీ ఆఫీసులకు రాలేము, దేవుడు మిమ్మల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. స్ప్రెడ్ ద లవ్. దేవుడి గురించి చెప్పండి, దేవుడు చేసిన కార్యాలు వివరించండి, సోదరులు మాట్లాడుకోగలదు, ఆయన చేసిన త్యాగాన్ని మాట్లాడండి. నిజమైన జాయ్ అందులో ఉండబోతుంది. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ యూత్ మీట్ ద్వారా ఎస్ దేర్ ఆర్ మెనీ అదర్ టెస్టిమోనీస్, ఎంత బలమైన సాక్ష్యాలు ఇంకా ఎంతో గొప్పగా చెప్పబోతున్నారు. బట్ నేను మా లైఫ్లో మేము చూసింది ఏంటంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇట్ డజంట్ మ్యాటర్ అది ఏజ్తో, నీ యొక్క కాస్ట్తో, నీ యొక్క బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. దేవుడు ఖచ్చితంగా ఆయన పిలుచుకున్నాడంటే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చావంటే, ఆయన మీద నమ్మిక ఉంచావంటే, ఆయనతో కొనసాగావంటే నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. నన్ను ఈ రోజు నుంచి హెచ్చించబోతున్నాను. బిగ్గరగా చేతులు స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గర స్తోత్రం చెప్దాం. ఐఎమ్ బిలీవింగ్ లైక్ ఇది ఈ రోజు నుంచి మీ టైం మొదలవుతుంది. అవును అని స్తోత్రం చెప్పండి. ఆగిపోయినవన్నీ కూడా దేవుడు డోర్స్ ఓపెన్ చేయండి కాక. సరే అన్నకే చేశాడు, నాకు చేయడా? చేస్తున్నాడు. బిగ్గర స్తోత్రం చెప్పండి. అరే వాళ్ళకే చేశాడు. మన దేవుడు పక్షపాతి కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అబ్రహాం చేశాడు కాబట్టి నాకు చేసిన నమ్మాను, నాకు చేశాడు కాబట్టి మీకు కూడా చేస్తాడు. దైవజనులకు చేశాడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పెడతారు తెలుసా? అరే నేను చాలా సెల్ఫిష్ దేవుడు పరిచయలో. అంటే దేవా ఆయనకి చేసావు, అంత గొప్పగా వాళ్ళని వాడుకుంటున్నావు, ఇంత గొప్పగా వాళ్ళని దీవిస్తున్నావు, నాకు చేయవా? చేస్తారులేదు. 2 కొడుకులున్నప్పుడు సమానంగా చూస్తారు లేదా? బట్ మీ నమ్మకం బట్టి దాన్ని ఇంకా ఎక్కువ పొందుకుంటారు. దైవజనులు అంత నమ్మకం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకా దీవించాడు. ఇలాంటి వాళ్ళని ఇంకా 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 దేవుడు దీవించును కాక. ఇలా పరిచారకులు ఎవరైతే ముందున్నారో అలాంటి వాళ్ళు ఇంకా అధికమగును కాక. అరే పంట చాలా ఉందంట, దేవుడు ఆ పంటలో మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుని కాక. ఆమేన్. నేను ఎక్కువ మాట్లాడిస్తాను కదా. మేము దీవించబడ్డామని వాళ్ళ చేతులు స్తోత్రం చెప్పండి. ఐ హావ్ సీన్ మెనీ మిరకల్స్, ఐ హావ్ సీన్ మెనీ రోలర్ కోస్టర్ అంటారు కదా, అప్స్ డౌన్స్ చూసాం. బట్ ఐ నో వన్ థింగ్, పిలిచిన వాడు విడిచిపెట్టబ్బా. ఈ రోజే కాదు, ఆయన వచ్చిన రోజు వరకు ఆయన విడిచిపెట్టడు.
ఆమేన్. మొత్తం నేను మాట్లాడతాను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు శాంతి. ఎందుకు నేను ఈ పేరు చెప్తున్నానంటే, నన్ను అందరూ కూడా ఎట్లా ప్రస్తావిస్తారంటే కిరణ్ అన్న వదిన. ఏమంటారు? కిరణ్ అన్న వదిన అంటారు. సో అందుకని నా పేరు నేను చెప్తున్నాను. నా పేరు శాంతి. ఎస్, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టి అని మాత్రం నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తారా? ఎస్, టెస్ట్ మనీ అంటే నేను అనుకుంటాను, మనం ప్రతి దినము దేవునితో ఏదైతే ఆ రిలేషన్షిప్ ఉంటుందో అది ఎవ్రీడే మన జీవితంలో టెస్ట్ మనీ అని నమ్ముతాను. హల్లెలూయా. సో ఎవ్రీడే ఈస్ గోయింగ్ టు షో అస్ హిస్ పవర్, ప్రతిరోజు ప్రతినిత్యము. బట్ చిన్న మాట నేను జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను. నేను నా తల్లిదండ్రులకి ఒకే కుమార్తెని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత విచ్చలవిడిగా పెరిగి ఉంటాను కదా. ఓన్లీ డాటర్ ఉన్నప్పుడు ఎంత టామ్ బాయ్గా నన్ను నా పేరెంట్స్ రేస్ చేసి ఉంటారో మీకు తెలుస్తుంది. సో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ థింగ్స్. బట్ నేను పరిచర్య దైవజన కృప ద్వారా, దైవజన ప్రోత్సాహం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా పరిచర్య చేస్తుండగా వీ హ్యావ్ సీన్ మెనీ డౌన్ఫాల్స్. ఎన్ని డౌన్ఫాల్స్ చూసినా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. బట్ ఇన్ 2020 దట్ వాజ్ నేను అంటాను డ్రాస్టిక్ లాస్ అనమాట. ఆర్థికంగా మేము చిదిగిపోయాము, ఆరోగ్యపరంగా కూడా మేము చాలా నలిగిపోయాము. ఎంత ఇబ్బంది అంటే అప్పటికి మా చిన్న బాబుకి హీ వాజ్ 2.5 years అనమాట. సో ఆ 2.5 years అప్పటికి మంచి లైఫే లీడ్ చేసాం, దేవుడి కృపను బట్టి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసాం. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఒక తుఫాన్ రేగుతుంది అంటారు కదా, అలాంటి తుఫాన్ మా జీవితంలో రేగినప్పుడు ఎంత లగ్జరీ, ఎంత మంచిగా, ఎంత దేవునికి మహిమకరంగా బ్రతికామో ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది మా లైఫ్. ఎంత కొలాప్స్డ్ అంటే ఐ టెల్ యూ, ఆ చిన్న బేబీ ఫుడ్ కొనాలి ఆ బాబుకి. సో ఇంట్లో అప్పటికి ఆల్రెడీ మా పేరెంట్స్ వచ్చి ఉన్నారనమాట. సో ఆ పేరెంట్స్ వచ్చారు, బట్ ఐ షుడ్ బిహేవ్ వెరీ వెల్. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆర్థికంగా అంత బాగా స్థితి నాకు లేదు అని చెప్పానంటే ఎవరికి పడతాయి? ఆబ్వియస్లీ హస్బెండ్కే తిడతారు. ఏంటి మా పాపని నమ్మి ఇస్తే నువ్వు ఇట్లాగా చేస్తావా అని చెప్పి. సో ఐ వాస్, ఇద్దరం కూడా ఎంతలాగా అంటే అంత దాచుకుంటూ, అంత మోసుకుంటూ దేవుని కృపను బట్టి ముందుకు వెళ్తుంటే ఆ రోజు ఆ బేబీ ఫుడ్ కొనడానికి కూడా మా దగ్గర లేదు. నేను అన్నాను పాస్టర్ గారిని, ఇగో దేవుడు ఏదో ఒకటి చేస్తారులేండి, వెళ్ళిపోండి, ఇక్కడ మాత్రం అసలు డిస్కషన్ పెట్టకండి అని చెప్పి నేను చెప్పేసిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఎంతలాగంటే దేవుడు ఈజ్ అ ప్రొవైడర్ అనడానికి ఏ ఫార్మసీకి అయితే వెళ్ళారో, మేము తరచుగా కొనే ఫార్మసీలో బేబీ ఫుడ్ ఎంత ఉంటుందండి? 497, 500 కదా, అంతకంటే ఎక్కువ ఉండదు. యూ ట్రస్ట్ అంటే నేను ఇప్పుడు మేమేదో ఇట్లా ఉన్నాము, అబ్బా నిజంగా వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు లేవా అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి అబద్ధం ఆడడానికి వీలు లేదు అని నమ్మితే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఎస్, వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ ట్రూత్. సో వాళ్ళు ఏవైతే ఉన్నారో, సార్ మీ యొక్క యూసేజ్ పెట్టి కొన్ని పాయింట్స్ అక్యుములేట్ అయ్యాయి, సో మీరు ఏమి కూడా క్యాష్ పే చేయవసరం లేదు, అక్యుములేటెడ్ పాయింట్స్ ఇస్తే మీకు ఆ బేబీ ఫుడ్ ఇచ్చేస్తాము అన్నారు. హల్లెలూయా. ఎంత మా కంట్లో ఎంత కన్నీళ్ళు తిరిగాయి అంటే నిజంగా బేబీ ఫుడ్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పెట్టచ్చు, కానీ ఆ దేవుడు ప్రొవిజన్ ఉంది చూడండి, అది నిజంగా దేవుడికి మహిమ అని నేను చెప్తాను. హల్లెలూయా. అలాగ చిన్న చిన్నగా పరిచర్యలకు వచ్చినప్పటికీ కూడా ఇలాగ అవుతుండగా 21 కూడా మరలా ఓన్లీ దేవుడు సహాయం చేశాడు, గట్టెక్కిచ్చాడు, ఆర్థికంగా మరలా నిలబడడానికి స్థితి ఇస్తున్నాడు అన్నప్పుడు 21లో మా పిల్లలతో ఆడుకుంటూ నేను పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు చిన్నగా పెయిన్ వచ్చేది, ఏదో అనుకుండేదాన్ని, చర్చ్కి వెళ్ళేదాన్ని, మెట్ల మీద దిగుతూ పడిపోయి ఉండేదాన్ని, ఏమవుతుందో కూడా నాకు తెలిసేది కాదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, మీ యొక్క నీ ఏదైతే ఉందో ఆ నీలో ఉన్న, ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే మీకు అర్థమవుతుందేమో, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఎస్, ఉన్నారు ఎవరైనా? ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు బైపీసీ మీద పడుతున్నారు కదా. సో ఏమన్నారంటే, మీ లోపల నీలో ఏదైతే ఏసిఎల్ అనే మెనిస్కస్ అని 2 పార్ట్స్ ఉంటాయి. సో మీ ఒకసారి మీ మూడుకు ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా ఉంటుంది లోపల. ఆ షెల్ ఏదైతే ఉందో అది దాని మీదే నిలబడుతుంది. సో నాకేమైందంటే అట్లా పిల్లలతో ఆడుతూ పడిపోవడం వల్ల ఆ లోపల టిష్యూస్ అన్నీ కూడా పౌడర్ అయిపోయి, నా నీలో ఉన్న టిష్యూస్ అన్నీ కూడా పౌడర్ అయిపోతే డాక్టర్ గారు అన్నారు 6 weeks ట్రీట్మెంట్ వాడండి, ఆ తర్వాత మీకు ఇంకా
పెయిన్ రిలీఫ్, లేకపోతే మీకు ఇంకా ఏదైనా మనం చూద్దాం అన్నప్పుడు 6 weeks ట్రీట్మెంట్ వారని, అప్పటికి కూడా నడుస్తా నేను పడిపోయేదాన్ని అనమాట. మాటికి పడిపోయేదాన్ని. అందరూ చూసి కొంచెం వేరేగా అనేవారు, ఏంటి ఇతను పడిపోతుంది అని. సో మొత్తానికి మరలా వెళ్ళినాక అన్నారు, మీకు మేము సర్జరీ చేస్తాము అని అన్నారు. ఓకే, సర్జరీ అయితే ఓకేలే అని అనుకున్నాం. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటి తెలుసా, మీకు ఇంకా అది ఏదైతే ఉంటుందో అది ఉండదు, మీ మజిలే, బోన్ బదులు మీ మజిల్ని అక్కడ స్ట్రింగ్ లాగా మేము వేస్తాం, మీరు లైఫ్ లాంగ్ కూడా ఆ మజల్ తోటే మీరు నడవాలి, మీకు అందరిలాగా ఉండే బోన్ అనేది ఉండదు అని అన్నప్పుడు ఎంత షాక్కి గురయ్యానంటే, ప్రభా నన్ను పిలుచుకున్నావు, నేనేమో పరిచర్య చెయ్యాలి, ఇప్పుడు మజల్తో నడడం ఏంటి ప్రభా, ఆ బోన్ లేకపోవడం ఏంటి, మామూలుగానే నడిస్తే నేను ఇప్పుడు పడిపోతున్నాను, ఇప్పుడు మజల్తో నేనేం ఉండగలను అన్నప్పుడు దేవుడు మొత్తానికి మాకు సహాయం చేశారు. ఆ సర్జరీ అయిపోయింది. సర్జరీ తర్వాత 6 months బెడ్ రెస్ట్ అన్నారు. కానీ దేవుని కృపను బట్టి వితిన్ 3 months నాకు మరలా నడక దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేశాడు, నీ నేను జింక కాళ్ళ వలె చేస్తానని జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. కానీ ఈ వాక్యాలు వినడానికి బాగుంటాయి, ప్రభా నాకు వాగ్దానం ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్ అనుకోవడానికి బాగుంటాయి. కానీ మన చుట్టుపక్కల ఉన్న మాటలు ఎట్లా ఉంటాయంటే చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. మనకి కిట్టని వాళ్ళు, మనమంటే నచ్చలేని వాళ్ళు మాటలు అంటే ఏమో, కానీ మనకి నా అన్న వాళ్ళే, మనకు రోజు చూసే వాళ్ళే, మనమంటే మీరు దీవించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు హెచ్చింపబడాలని ప్రార్థన చేస్తున్నాము, మన ఆశీర్వాద వచనాలు పలికేవారే వెనక వీళ్ళు పరిచయం లేదో మోసం చేస్తున్నారు, అందుకనే వీళ్ళకి ఇలాగా మాటికి అవుతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు మాటికి వీళ్ళకి ఇలాగా అవుతుందన్న మాట్లాడినప్పుడు ఎంత బాధగా ఉంటుంది కదండి. ఈ ఫేస్ గుండా ఎవరైనా వెళ్తున్నారా? అయితే వెళ్తున్నట్లయితే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు చెప్పమంటారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు తను సహించగలిగిందే దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. సో నేను అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రభు నాకు ఎక్కువ కష్టం వస్తుందంటే దాని అర్థం ఏంటంటే నీ దృష్టిలో నేను అందరికంటే కేపబుల్. హల్లెలూయా. అందరికంట నా పక్కనున్న వారు, నా వెనుక ఉన్నవారి కంటే నేను ఇంకా కేపబుల్ నీ దృష్టిలో, అందుకని నాకు ఎక్కువ కష్టము, ఎక్కువ నింద, ఎక్కువ ఇవన్నీ కూడా పెడుతున్నావేమో అని చెప్పి, ఆబ్వియస్లీ మానవుని యొక్క నైజం ఇది. దేవుడు ఉంటాడులే అనుకుంటాం, కానీ మనం అలోన్గా ఉన్నప్పుడు, ఆ డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు ఆ మాటలు గుర్తొస్తాయి కదండి, వీళ్ళు ఎలా అన్నారని, వాళ్ళు ఎలా అన్నారని. ఒక్కొక్కసారి ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే, అవునా ప్రభా, నేను నిజంగా తప్పు చేశానా, ఏమైనా అందరి వల్లే కాకుండా ఇంకా పరిశుద్ధమైన జీవితం నాలో ఏదైనా ఉండుంటుంది, అందుకే నేను ఈ శిక్షకి పాత్రురాలను అయ్యానేమో అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, పిలిచిన నేను నిజంగా నేను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తానన్నాడు. హల్లెలూయా. యాజ్ పాస్టర్ సెడ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, మా జీవితంలో ఏమీ కూడా బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా లేదు, ఉన్నవాన్ని బట్టి దేవునికి స్తోత్రం. బట్ వీ యాజ్ యంగ్ జనరేషన్ యొక్క నేను నమ్ముతాను ఏంటంటే, మనందరము యెహోషువ తరము వంటి వారం. హల్లెలూయా. వీ ఆర్ ద జనరేషన్ ఆఫ్ జోషువ అన్నవారు. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ఎస్, మన టైటిల్స్ ఏమున్నప్పటికీ కూడా మనం పరిచారకుల యొక్క పరిచారకులమై. హల్లెలూయా. ఎప్పుడో వాక్యం విత్తబడింది కనుకనే మనం ఏం చేయబడ్డామండి, ఆ విత్తబడింది ఈరోజు దేవుడు మనకి ఫలింపిస్తున్నాడు అని నమ్ముతున్నాను. ఎస్, అందరూ కూడా స్ట్రగుల్ గుండా వెళ్తారు. బట్ ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఏమంటారంటే, ఒక్క మాట అని అక్క చేస్తూనే ఉన్నది అనుకుంటున్నారేమో. ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. దేవుని పనిలోకి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టేయాలి. మీది పేద స్థితి అవుతుంది, మీకు ఎవ్వరూ ఉండరు, మీకు ఏమీ ఉండదు అన్నప్పుడు నేను చూస్తూ ఉంటాను చాలామందిని కౌన్సిల్ చేసినప్పుడు, అలా మా స్థితి అయిపోతుందేమో అక్క అంటారు. అందరి దగ్గర చేయి చాపుకోలేమో అక్క అని చాలామంది బాధపడతారు. అలాంటి స్థితి మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడేటందుకే. హల్లెలూయా. వన్స్ గాడ్ నోస్ నువ్వు ఆధారపడుతున్నావు అని తెలిసిందా, హిల్ స్టార్ట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఎస్, ఆ వాక్యం చెప్పినట్టు దేవుని పని చేసినప్పుడు మనకి ఏముంటాయండి? దేవుని మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు ఏముంటాయి? కేవలం ఉద్యోగమేనా? ఆరోగ్యం ఉండదా? లేదా కేవలం ఆరోగ్యమేనా? ఉద్యోగం ఉండదా? కాదు. ఏముంటాయంట? అన్నీ అనుగ్రహించబడతాయంట. హల్లెలూయా. హి స్టార్ట్ డూయింగ్ హిస్ వర్క్. దేవుని కొరకు పనిచేయడం ప్రారంభించండి. దేవుని కొరకు నేను కూడా జాబ్ అది చేసి వచ్చాను. మంచి, ఇంకా నేను 20sలో స్టెప్ ఇన్ అవ్వక ముందే నాకు మంచి ద బెస్ట్ MNC కంపెనీలో జాబ్ వచ్చింది. నేను చాలా ఇయర్స్ పని చేశాను, కానీ అక్కడెక్కడ నాకు దొరకలేని ఆనందం దేవుని పనిలో దొరికింది. హల్లెలూయా. అక్కడెక్కడ పబ్స్ ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అక్కడెక్కడ లేని సంతోషం కేవలం దేవుని పనిలోనే. ఇది
ఇదేదో అందరి యవనస్తులు చెప్పే మాట, ఇది రొటీన్ డైలాగ్ అనుకుంటారు, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసిన వాళ్ళు మాత్రమే ఇది ధైర్యంగా రూఢిగా చెప్పగలరు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కూడా మీరు లేవగలరా? అందరూ భోజనం చేసామండి, మేము లేవలేమండి అన్న వాళ్ళు త్వరగా లెగిచిపోండి. ఎస్, నిజంగా దేవుడు ఇంత కార్యాలు చేసినందుకు ఆయనకు ఒకసారి లెట్స్ ఆఫర్ అ బిగ్ క్లాప్. దేవునికి గొప్ప ఏమంటారు కృతజ్ఞతార్పణలు చప్పట్ల ద్వారా తెలియజేద్దాం, వందనాలు చెప్దాం దేవునికి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా బిగ్గర చెప్దామా? నాకు ఎలా ఉందంటే, నాకు 3 days నుంచి ఫీవర్. మానిటర్స్ పెట్టేసి చెవిలో సౌండ్ ఆఫ్ చేస్తే అలాగ ఉంటుంది, అలాగ ఉంది, నాకేం వినిపించట్లేదు. సో ఇది పేలాలంటే మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఎస్, ఇన్ని చేసిన దేవుడు, చేయబోతున్న దేవుడికి మామూలుగా చెల్లించాలి వందనాలు. ఎలా చెల్లించాలి? గొప్పగా చెల్లిద్దామా? నాతో మాతో కలిసి వందనాలు చెల్లిస్తున్న వాళ్ళు చేతులెత్తి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. ఎంతమంది మాతో కలిసి పాడతారండి? యేసయ్య వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. హల్లెలూయా. దేవుడికి సింగర్లు కాదట, వర్షిపర్స్ కావాలంట. నేను ముందే చెప్తున్నాను, నేను సింగర్ని కాదు, బట్ ఐ నో నాకు నచ్చినట్టుగా దేవుని పాడటంలో ఆయన ఆనందిస్తాడని. సో ఇక్కడ ఎవరు వీ హ్యావ్ వెరీ గుడ్ సింగర్స్, గ్రేట్ సింగర్స్. నేను మళ్ళీ వీరిని తక్కువ చేయట్లేదు, అది గిఫ్టెడ్. నాకు అది లేదు కాబట్టి నేను చెప్తున్నా, లేదని మాత్రాన పాడడం మానేయద్దు. చిన్నప్పుడు ఎలా ఉంటుంది, మాటలు రాలేనప్పుడు పిల్లలు అలా తాత అత్త అన్నా కూడా ఎంత ఆనందపడిపోతారు కదా. సో మీరు వచ్చినట్టుగా ఖచ్చితంగా హృదయపూర్వకంగా పాడండి. ఏమైనా పాడుతూ ఉన్న వాళ్ళు చేతులు స్తోత్రం చెప్పండి. మన సింగర్లం కాదబ్బా, మనకు తెలియదు పాట అనుకోవద్దు. పాడతారు, ఇంత గొప్ప టీం ఉంది, నడిపిస్తారు. నాతో మాతో అందరితో కలిసి పాడండి. ఆమేన్. చేతులు పైకెత్తుతూ వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. అందరూ కూడా చెప్తామా? యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. మన పేరుని జీవ గ్రంథంలో ఉంచిన యేసయ్యకు వందనాలు చెప్దాం. పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇచ్చిన యేసయ్యకు వందనాలు చెప్దామా? ప్రతి ఒక్కరు కూడా బాల హృదయంలో వీల హృదయంలో నీకు చోటు లేదని బాధపడకు, కానీ ఆయన పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వంలో నీకు చోటు ఇచ్చాడని సంతోషంతో గంతులు వేస్తూ దేవునికి వందనాలు చెప్దామా? ప్రతి ఒక్కరు కూడా జీవ గ్రంథములో నా పేరు వచ్చినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు స్తోత్రం. జీవ గ్రంథములో నా పేరు వచ్చినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నరు నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. చెప్తామా? నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరూ కూడా వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి
కాపాడు, కరుణించి కాపాడు. కాలాలన్నీ మారినట్టి మారిపోయి నీకు మారెండు వందనాలయ్యా. ఆ చల్లని చూపు నాపై నిలుపయ్యా, కరుణాహస్తం నాపై చాపు. ఆ చల్లని చూపు నాపై నిలుపు, నీ కరుణాహస్తం. మరి ఒకసారి అడుగుతామా? ఆ చల్లని చూపు నాపై ఉంచు దేవా, నీ కరుణాహస్తం నాపై చాపు. ఆ చల్లని చూపు నాపై నిలుపు, నీ పాడదాం. కరుణాహస్తం నాపై చాపు. శతకోటి 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 వందనాలు కరుణించి కాపాడు, కరుణించి కాపాడు. కాలాలన్నీ మారినట్టి మారిపోయి నీకు మారెండు వందనాలయ్యా. ఎంతమంది తోసేసిన, పడేసిన, తొక్కేసిన, ఎన్ని నేరాలు నిందలు మోపేసిన, అయ్యా నువ్వు ఉన్నావు కదా నన్ను పైకి లేవనెత్తడానికి అని నమ్మినవారు ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును కనపరుద్దామని. యోసేపును హెచ్చించిన వాడు నిన్ను నన్ను హెచ్చించుడా. సంతోషంగా let's rejoice in the presence of God. యోసేపు అన్నలను తోసేసిన, బానిసగా బయట అమ్మేసిన, జనాన్ని నేరాలను మోపేసిన, చెరసాలలో అతన్ని పాడేసిన. చెడ్డమా యోసేపు అన్నలను తోసేసిన, బానిసగా బయట అమ్మేసిన, చెరసాలలో ఎన్ని మోపేసిన, చెరసాలలో అతనిని పాడేసిన. చల్లంగా చూచినావు, నీ చెయ్యి చాచినావు, బాధించిన దేశానికి ఏమయ్యాడండి? చల్లంగా చూచినావు, నీ చెయ్యి చాచినావు, బాధించిన దేశానికి ప్రదానం చేసినావు. ఆ చల్లని చూపు నాపై కూడా ఉంచయ్యా, నీ కరుణాహస్తం నాపై కూడా చాపయ్యా. పాడదాం. ఆ చల్లని చూపు నాపై నీకు, నీ కరుణాహస్తం నాపై. అందరూ కూడా శతకోటి 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 వందనాలు యేసు స్వామిని, యేసుకే కరుణించి కాపాడు, కరుణించి కాపాడు. మారిపోయి నీకు మారెండు వందనాలు. ఆరు మూరల జారుడంతటి వాడు ఎదురుగా ఉన్నా, పొట్టివాడు, చిన్నవాడు, ఎర్రని వాడు, పడుచువాడైన దావీదు చేతిలో ఓడిపోయాడు కదా. ఈరోజు మన స్థితి ఏమైనప్పటికీ కూడా, మన శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా, మన గెలవలేని గురి ఎంత ప్రీతిగా ఉన్నప్పటికీ కూడా, believe that God is going to use us and give us victory in His name. ఆయన నామములో విజయం ఇస్తే దేవుడు మనకు తోడుగా ఉండాలని నమ్ముతామండి అందరూ కూడా. ఆరుమూరల జానేడైనా, గుణ్యతో ఎంతో తీరుడైనా, దేవుని హృదయానుసారుడైనా, దావీదును చిన్న చూపు చూసినా. నిన్ను నన్ను కూడా చిన్న చూపు చూసిన వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ, ఈరోజు దేవుని దృష్టిలో మనం ఎంతో ఉన్నతంగా ఉన్నామని నమ్మిన వారు, అయ్యా నీ దృష్టిలో నేను పడుతున్నానని నమ్మిన వారు చప్పట్లు కొడుతూ. ఆరుమూరల జానేడైనా, గొల్యాతు ఎంతో తీరుడైనా, దేవుని హృదయానుసారుడైనా, దావీదును చిన్న చూపు చూసినా. చల్లంగా చూచినావు, నీ చెయ్యి చాచినావు, అభిషేకం ఇచ్చి నువ్వే రాజుగా చేసావు కదా. చల్లంగా చూచినావు, నీ చెయ్యి చాపావు, అభిషేకం ఇచ్చి నీవే రాజుగా చేసినావు. ఆ చల్లని చూపు నాపై నిలుపు, నీ కరుణాహస్తం నాపై చాపు. పాడదాం. ఆ చల్లని చూపు నాపై నిలుపు, నీ కరుణాహస్తం నాపై చాపు. చూద్దామా ఆ చల్లని చూపు. అందరూ చూద్దామండి. నాపై చాపయ్యా యేసయ్యా, ఆ చల్లని చూపు నాపై నిలుపు ప్రభా, నీ కరుణాహస్తం నాపై చాపు. శతకోటి 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 వందనాలు